ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో పోయిన వారము కర్మలు ఎట్లా చేయాలి అని చూసుకున్నాము. మన మనసుకి నచ్చాలి. వాళ్ళు వీళ్ళు చెప్పారని, ఎవరో ఏదో చేసుకుంటే వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి నేను కూడా చేస్తే బాగుంటుందని, ఏదో లేకపోతే వేదాల్లో శాస్త్రాల్లో ఉన్నాయని, ఇతరులను నిర్బంధించారని, మనసు ఏడుస్తుంటే కూడా, అది బాధపడుతుంటే, దుఃఖిస్తుంటే గూడా బలవంతంగా, మొండిగా, శఠులలాగా కర్మలు చెయ్యరాదు. మనం చేసే కర్మలు భగవంతుడు అంగీకరించినవి, ఆయన శాస్త్రాల ద్వారా మనకిచ్చినవి, సదాచారమై ఉన్నవి. ఇన్ని లక్షణాలతో కూడి ఉన్న కర్మలను మనం చేస్తున్నప్పుడు మనకు మనసు సంతోషంగా ఉంటూ ఉండగా చేస్తూ వెళ్ళాలి. మన మనసు బాధ పెట్టుకుంటూ, పక్కన వాళ్ళని హింసిస్తూ చేసే కర్మలు మన పతనానికి కారణమవుతాయి. అటువంటివన్నీ వర్జించవలసి ఉంటుంది. ఆ విధంగా కాకుండా వాటికి విపరీతంగా అంటే ఏవైతే మనసుకి సుఖం కలిగిస్తూ, ఇతరులకు హితం కలిగిస్తూ ఉంటాయో అటువంటి కర్మలను ప్రయత్నం మీద కుర్వీత చేస్తూ వెళ్ళాలి. మనం అట్లాంటి మార్గంలోనే ఉన్నాం కాబట్టి, ఈ కర్మ అన్న ఈ సెక్షన్‌లో ఈ 3 పద్యాల్లో ఏమేం చెప్తున్నారో మనం అదే విధంగా ఏవి వదిలిపెట్టమన్నారో వాటిని వదిలిపెడుతూ, ఏవి చేయమన్నారో వాటిని చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఏవి వద్దు, చెయ్యొద్దు, వర్జయ్యత్ అని చెప్తున్నారు. నిన్ను నువ్వు హింసించుకుంటూ పక్కన వాళ్ళని బాధ పెడుతూ, భగవంతుడిని ఏడిపిస్తూ చేసే కర్మలు వదిలిపెట్టు అనేవి చెప్పారో, అవన్నీ నిషేధాలు. అవన్నీ నిషిద్ధ కర్మలు. ఏవైతే భగవంతుడు సంతోషించేట్టు ఇతరులకు హితం కలిగేవైనా, నాకు సంతోషాన్ని కలిగించే, నాకు సుఖాన్నిచ్చే ఏ కర్మలున్నాయో, నా అంతరాత్మ పరితోషం పొందాలి అంటే అంతరాత్మ ఎవరు? అంతరాత్మ, ప్రత్యేగాత్మ, పరాత్మ, పరమాత్మ సంతోషించాలి. నా లోపల ఉన్న ఆత్మ సంతోషించాలి. అటువంటి కర్మలు నేను చేస్తూ వెళ్ళాలి. నా ఆత్మ ఎప్పుడు సంతోషిస్తుంది? నేను ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉంటే, నాతో సహా ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే, సర్వభూత హితే రతః అయి ఉంటే, అంతరాత్మ, పరాత్మ సంతోషిస్తుంది. పరాత్మ దుఃఖించిందంటే మాత్రము, పరమాత్మకు ఒళ్ళు మండిందంటే మాత్రము, ఇంక అంతా ప్రళయమే ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ కర్మలన్నీ నిషిద్ధ కర్మలని తెలుసుకొని వదిలిపెట్టాలి. ఇంకింతే విషయం. చాలా సింపుల్. విధి నిషేధాలంటే ఏమి? విధి పరాత్మకి పరితోషం కలిగే విధంగా ప్రవర్తించడము మన విధి. నిషేధమేమి? పరాత్మకు ఒళ్ళు మండే విధంగా ఏ కర్మ చేసినా సరే అది నిషేధం. అది నిషిద్ధ కర్మ చెయ్యరాదు. ఇంకింతే అంత సింపుల్ విషయము. దాని గురించి మనము చాలా శ్రద్ధగా చూసుకున్నాం. అదే విధంగా మనము ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం ఇప్పుడు. మళ్ళీ ధర్మం గురించి కొంత చూసుకుంటూ వెళ్దాము. మన ధర్మమేమి? ఆచార్యం చ ప్రవక్తారం పితరం మాతరం గురుం న హింస్యాత్ బ్రాహ్మణాన్ గాంశ్చ సర్వాంశ్చ ఏవ తపస్వినః. మనము న హింస్యాత్ హింసించరాదు. హింసిస్తే ఏమవుతుంది? అంతరాత్మకు ఒళ్ళు మండుతుంది. పరాత్మకు పరమకోపం వస్తుంది. పరాత్మ సంతోషించాలి. పరాత్మ పరితోషించాలంటే మనము పాటించవలసిన ధర్మం ఒకటున్నది. ఇంక దీనికి తిరుగులేదు. హింసను వదిలిపెట్టాలి. తప్పనిసరి. మనల్ని మనం హింసించుకోరాదు. మన చుట్టూ ఉన్న ఏ ప్రాణిని, జీవిని, ఏ పదార్థాన్ని, దేన్ని హింసించరాదు. ఎందుకు? ప్రతిది పరబ్రహ్మ స్వరూపము. దేన్ని హింసించినా పరాత్మని డైరెక్ట్‌గా హింసించినట్టే ఇంకా. కాబట్టి హింస చేయరాదు. హింసిస్తే దేన్ని హింసించినా సరే నీటిని, నిప్పును, గాలిని, ధూళిని, ఆకాశాన్ని, మనిషిని, చెట్టును, పిట్టను, నన్ను దేన్ని హింసించినా సరే డైరెక్ట్‌గా పరమాత్మని హింసించినట్టే. పరబ్రహ్మాన్ని
హింసించినట్టే. ఎందుకంటే ఆ ఉన్నదంతా ఒకటే, అది పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి హింస చేయరాదు ఇంతే విషయము. హింస లేకుండా ఉంటే పరమాత్మ సంతోషిస్తాడు. హింసిస్తే పరమాత్మ చాలా, చాలా అలుగుతాడు. కాబట్టి హింస చెయ్యరాదు న హింస్యాత్. ఇదసలు జనరల్ రూల్. అసలు ఈ రూల్ చెప్పవలసి వచ్చింది అంటేనే ఎవరికి? మొండి వాళ్ళకు, మూర్ఖులకు, అజ్ఞానులకు, క్రౌర్య స్వభావంతో ఉన్న వాళ్ళకు, క్రూరులకే జెప్పాలి గాబట్టి, వాళ్ళకింక ఎక్స్‌ప్లెయిన్ జేయాల్సొస్తుంది. ఎటువంటి వాళ్ళని హింసించొద్దు అని. కాబట్టి వాళ్ళ కోసం. మనలాగా ఆత్మతోషం కోసము, ఆత్మ సంతోషంగా ఉండడం కోసం ప్రయత్నం చేసుకుంటూ, ఆత్మ సాధన చేసుకుంటూ ఉన్న మన కోసం ఇంకా మిగిలింది చెప్పవలసిన పని లేదు. వద్దు, హింసించొద్దు అంటే, నన్ను గూడా నేను హింసించుకోవడానికి వీల్లేదు. ఇంక ఆపేయడం ఇంక అయిపోయిందక్కడికి. ఇంక ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. కానీ అటువంటి పద్ధతి లేదు. వాడిని వాడు హింసించుకుంటాడు. చుట్టూ ఉన్న మనుషుల్ని హింసిస్తాడు. చుట్టూ ఉన్న ప్రాణులను, పశుపక్షాదులను హింసిస్తాడు. వాడు చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని హింసిస్తాడు. ఇంకంతా అదే పనిలో ఉంటాడు. వాడు అన్నిటిని బాధ పెడుతూ ఉంటాడు. తెలిసి సగము, తెలియక సగము అట్లా ఉంటాడంటే, అటువంటి వాడి కోసం ఇంక కొంచెం క్లారిఫై చేయాలి గాబట్టి, ఇంక తప్పనిసరి గాబట్టి, ఒక పద్యంలో ఎన్ని బెడతారు? ఎన్నో కొన్ని అవకాశం ఉన్నన్ని కొన్ని పేర్లు చెప్తున్నారు. కానీ ఇంత మాత్రమే గాదు. హింస చేయగూడదంటే హింసించగూడదు ఇంకంతే ఆగిపో. కానీ అర్థం గావట్లేదు అనుకున్న వాళ్ళ కోసం ఇంక కొంచెం ఎక్స్‌పాండ్ చేసి దాన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. ఎవరైతే ఆచార్యులై ఉన్నారో, ఆచరిస్తూ ఉన్నారో, సదాచారాల్ని పాటిస్తూ ఉన్నారో, వేదం చెప్పిన వాటిని భగవంతుడు మెచ్చే విధంగా, ఆత్మ పరితోషం చెందే విధంగా వాడు చరిస్తూ ఉన్నాడో, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడో, అటువంటి వాడిని హింసించకో, వాడి సంగతి వాడు చూసుకుంటాడు. నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వేంటో ధర్మాలనుకుని, నువ్వేంటో లోకాచారాల్ని పట్టుకుని, వాడవన్నీ పాటించలేదని వాడి వెంటబడి, వాడిని హింసిస్తూ తిరక్కు. వాడొకవేళ నువ్వు ఏది పాటించవలసిన ఆచారమని అనుకుంటున్నావో, నీకు మంచిదని నువ్వనుకున్నావో, అది వాడెవడో నీ కొడుకో, కూతురో, అమ్మో, నాన్నో, అక్కో, తమ్ముడో, స్నేహితుడో ఎవరో ఒకడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు పాటించట్లేదంట. ఇంక వాళ్ళ వెంటబడి పాటింపజేయాలి అని వాడిని హింసించుకుంటూ తిరక్కు. హింసించకు. వాడాచారం వాడిది. నీ ఆచారం నీది. సరేనా? వాడికి చెప్పగలిగినంత చెప్తావు. ఎట్లా చెప్తావు మళ్ళీ? అందుకనే వాక్కు చెప్పుకోవాల్సొచ్చింది ఇన్ని వారాలుగా. హితము, ప్రియము, సత్యము అయిన మాటని చెప్తూ వెళ్ళు. ఒకవేళ అయినా గూడా వాళ్ళు విని పాటించకపోతే నువ్వు చేయగలిగింది లేదు. నిన్ను నువ్వు హింసించుకోకు, వాళ్ళతో గొడవలు పెట్టుకోకు, నువ్వు జారిపోకు. ఇంక ఊరుకో. వాడాచారం వాడిది. వాడిష్టం వచ్చినట్టు వాడు పాటించుకుంటాడు అనుకో. వాడు డాక్టర్ చదివితే బాగుంటుంది. వీడు ఏదో స్టాక్స్‌లో ఇన్వెస్టింగ్ జేస్తే బాగుంటుంది. వాడు ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ జేస్తే బాగుంటుంది. వీడు ఏదో ఐటీ డెవలప్‌మెంట్ సైడ్ వెళ్తే బాగుంటుంది. వాడు ఏదో సంవత్సరానికి నెల రోజులు అర్ధరాత్రి 3 గంటలకో, 4 గంటలకో లేచి చల్లనీళ్ళు స్నానం జేస్తే బాగుంటుంది. వీడెవడో ఏదో గుడిమెట్లన్నీ ఎక్కితే బాగుంటుందని నువ్వు అన్నీ నీకు బాగుంటాయని అనుకున్నవి, వాడికి బాగుంటాయని నువ్వనుకున్నవి వాడు చెయ్యకపోతే నువ్వు వాడిని హింసించడం అవన్నీ జేయకు. వాడిని ఊరుకో. వాడికేది బాగో వాడిక్కడ జూసుకొని చేసుకుంటాడు. ఏ కర్మ చెయ్యాలి, ఏది వద్దని అందరికి ఒకటే గదా రూలు. వాడికి అదే రూల్, నీకదే రూలు. వాడి మనసుకి సుఖం అనిపించట్లేదు అనుకున్నది వాడు చేయకూడదు. కాబట్టి వాడు చెయ్యడు. వాడి సంగతి వాడు చూసుకుంటాడు. నీ మనసుకి సుఖం ఎప్పుడు కలుగుతుంది? వాడిని ప్రాణం పీక్క తిని నువ్వనుకున్నది వాడితోటి చేయిస్తే నీకు సుఖమని నువ్వనుకున్నావనుకో, ఇతరులను దుఃఖింపజేశావంటే ఆత్మ పరితోషించదు. బాగా కోపిస్తుంది. కాబట్టి ఆత్మకు కోపం రాకుండా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అందుకని ఇంకూరుకో. హింసించకు. వాడాచారం వాడిది. నీ ఆచారం నీది. కాక ప్రవక్తలుంటారు. ప్రవచనం చేసేవాళ్ళుంటారు. ఎవరెవరైతే వేదంలోని విషయాలను చెప్తూ ఉంటారో, చెప్తూ ఉన్నవాళ్ళు పాటిస్తూ ఉంటే అది ఆచారమవుతుంది. ఏదైతే వేదంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఉన్న విషయాన్ని వక్త అయ్యి అందులో విషయాలు ఆయన చెప్తూ ఉంటే
ఆయన ప్రవక్త అవుతాడు. ప్రవచనకారుడు. ఈయన ఈ ప్రవక్త ప్రకృష్టంగా ప్రకృష్టమైన వాక్కుని చెప్తూ ఉన్న ప్రవక్త ఎవరున్నాడో వక్త, స్పీకర్. ఆ స్పీకర్ ఒకవేళ దాన్ని ఆచరిస్తే ఆచార్యుడవుతాడు. ప్రాక్టీషనర్ అవుతాడు. వేదాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఆచార్యులు. వేదాన్ని స్పీకింగ్ చేస్తున్న వాళ్ళు స్పీకర్స్. వాళ్ళు వక్తలు. వాళ్ళు ఆచార్యులైనా, ప్రవక్తలైనా సరే, వాళ్ళు చెప్తున్న విషయాన్ని నీకర్థమైతే, నీకిష్టముంటే, కావాలనిపిస్తే మళ్ళీ ఈ కర్మని చూసుకొని, ఈ మోడల్‌లో నీ మనసుకి సంతోషం అనిపిస్తే, వాళ్ళు చెప్తున్నది సదాచారమైతే, నువ్వు విను, నీ వల్ల అవుతే నువ్వు ఆచరించు. కానీ వాళ్ళని అనవసరంగా హింసించకు. వాళ్ళు చెప్తూ ఉన్నదాన్ని ప్రశ్నించడము, విచిత్రమైన ప్రశ్నలన్నీ అడిగి వాళ్ళని దూషించడము, వాళ్ళు చెప్తున్న దాంట్లో రంధ్రాన్వేషణ చెయ్యడము, వాళ్ళని బాధ పెట్టడమే ప్రధాన ఉద్దేశంగా కామెంట్స్ అన్నీ చెయ్యడము. ఈ రకంగా చేస్తే హింస, జారిపోతావు, అధర్మము. ఆత్మ చాలా కోపిస్తుంది, తోషించదు. తర్వాత ఎవరైతే పిత, పాలించే ఏ రూపమున్నదో అదంతా పిత. అటువంటి పోషించి పాలించే పితృలను, మాత ఎవరైతే మన్నించి, గౌరవించి మనల్ని వృద్ధిలోకి తెస్తూ ఉన్నారో వాళ్ళు మాతృస్వరూపాలు. మాతృస్వరూపాలని, పితృస్వరూపాలని, మాతాపితరులను ఎప్పుడూ హింసించరాదు. నీ మంచి కోసం వాళ్ళేదైనా మాట చెప్తే, నువ్వు మాటతో, చేతతో, ఆలోచనతో వాళ్ళని దూషించరాదు. గురువులుంటారు, నీ హితం కోరేవాళ్ళు. వాళ్ళని దూషించరాదు, హింసించరాదు. ఇటువంటి వాళ్ళు నీ చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు ఏదైనా మాట చెప్తే విను. నీకిష్టముంటే ఆచరించు. లేకపోతే ఆచరించవలసిన పని లేదు. ఇదిగో ఇక్కడ ముందే జెప్పారు. కాబట్టి వాళ్ళని దూషించకు, హింసించకు, నువ్వు జారిపోకు. హింస లేకుండా శాంతిగా ఉండు. కొంతమంది ఈ వేదాన్ని ప్రవచనం చేస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. దాన్ని గురువులై తల్లిదండ్రులు, పెద్దలు, మన చుట్టుపక్కల అందరూ ఉంటారు. మనకు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళనెవ్వరిని మనకు కాక నీ చుట్టుపక్కల తపిస్తున్న వాళ్ళుంటారు. ఎన్నో రకాలుగా తపిస్తున్న వాళ్ళుంటారు. దేని గురించో ఒకదాని గురించి బాధపడుతూ ఉన్నవాళ్ళు తపిస్తున్నవాళ్ళు. లేదా పరబ్రహ్మ తత్వం గురించి తపిస్తున్న వాళ్ళు. అంటే ఆలోచిస్తూ, చింతన చేస్తూ ఉన్నవాళ్ళుంటారు. ఎవరైతే తమలోని కామక్రోధాలను నిగ్రహించుకోవడం కోసం తపిస్తున్న వాళ్ళుంటారు. ఈ 3 రకాలుగా తపిస్తున్న వాళ్ళుంటారు. ఒకళ్ళు లౌకికమైన విషయాల్ని సాధించాలని తపిస్తున్న వాళ్ళుంటారు. 2 తమలోని అంతఃశత్రువులను, కామక్రోధాలను, లోభితనాలను, మొండితనాలను, మార్గాలను తగ్గించుకోవాలని తపిస్తున్న వాళ్ళుంటారు. 3 పరబ్రహ్మను తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు తపిస్తున్న వాళ్ళుంటారు. వాళ్ళు ఎందుకు తపిస్తున్నారో, ఏ విధంగా తపిస్తున్నారో నీకు తెలియవలసిన అవసరం లేదు. అనవసరంగా వాళ్ళు దేనికో దానికి తపిస్తుంటే, "ఎందుకురా ప్రతిదానికి తపిస్తుంటావు? ఎందుకు ప్రతిదానికి ఏడుస్తావు?" అని బాధపడుతున్న వాళ్ళని, ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావో, ఏం అందరిలో కలిసుండవు అని ఆలోచించుకుంటున్న వాళ్ళని నువ్వు వెంటబడి తరిమి హింసించకు. వాళ్ళేదో ఆలోచించుకుంటున్నారో, వాళ్ళేదో తపించుకుంటున్నారో, వాళ్ళేంటో ప్రయత్నాలు చేసుకుంటున్నారో, వాళ్ళేమి సాధించుకుంటున్నారో వాళ్ళిష్టము. కర్మ అందుకే చెప్పుకున్నాం గదా! ముందు కర్మ చెప్పుకున్నాము. అంతకన్నా ముందు మనము ఏదో వాక్కు చెప్పుకున్నాం. ఎందుకింత జాగ్రత్తగా చెప్పుకోవాల్సొచ్చింది? మనమెంత జాగ్రత్తగుండాలి. ఇతరులని హింసించకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలని తెలుసుకోవడం కోసమే అవన్నీ చూసుకోవాల్సొచ్చింది. కాబట్టి వాడెవడైనా తప్పిస్తుంటే, తెలుసుకోవాలని తపిస్తున్నాడో, కష్టాల్లో నుంచి, మోహాల్లో నుంచి బయటపడాలని తపిస్తున్నాడో, ఏదో సాధించాలని తపిస్తున్నాడో, వాడు ఇహపరాల కోసం దేనికోసం ఏ రకంగా తపించినా సరే వాడి సంగతి వాడు చూసుకుంటాడు. నీ సంగతి నువ్వు చూసుకో. ఆ విధంగా ఉండడం నీ ధర్మం. వాడు తపిస్తున్నవాడు ఆలోచించుకుంటూ, ఆలోచించుకుంటూ నీ దగ్గరకొచ్చి నేనిట్లా అనుకుంటున్నాను నువ్వేమంటావు అంటే,
అందుకనే వాక్ సెక్షన్ చదువుకున్నాం మనము. నీకు తెలిసిన దాన్ని సత్యము, హితము, ప్రియము అన్న 3 లక్షణాలతో ఉన్నదానిగా చూసుకొని, ఆ మాటని వాళ్ళకు నీకు తెలిసినంత చిత్తశుద్ధితోటి చెప్పు. లేకపోతే ఊరుకో. లేదా తపిస్తున్నవాడు దేనికో దానికి బాధపడుతున్నవాడున్నాడు. నీ దగ్గరికొచ్చి వాడు కష్టం చెప్పుకుంటున్నాడు అంటే, వెంటనే నీకెప్పుడు ఇంట్లోనే నేనప్పుడే జెప్పాను. నేను చెప్పిన మాట నువ్వు వినలేదు. కాబట్టి ఇట్ట చెడిపోయావు అని రకరకాలుగా వాడిని హింసించకు. వాక్కులతో, చేతులతో వాటితో. వాడేదో తపిస్తున్నాడు, బాధపడుతూ నీ దగ్గరికొచ్చాడు. వాడి కష్టాలు చెప్పుకుంటున్నాడు విను. మళ్ళీ అదే విషయము. జాగ్రత్తగా ఉండు. వాడినేడిపించకు. ఎందుకు? పరమాత్మ ప్రతి జీవిలో ఉంటాడు. వాళ్ళేడిచారంటే ఆయన ఏడిచినట్టే కాదు. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ తర్వాత బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళని ఏడిపించకు. బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు బ్రహ్మ మార్గంలోనే ఉన్నారు. ఈ విషయం మనం మర్చిపోరాదు. ప్రతి వాళ్ళు పరబ్రహ్మం నుంచే వచ్చారు. అందరూ అదే మార్గంలో ఉన్నారు. అయితే శబ్ద బ్రహ్మము ప్రపంచం మార్గంలో ఉంటారు. లేదా పరబ్రహ్మము ఆత్మ మార్గంలో ఉంటారు. బ్రాహ్మలందరూ వాళ్ళందరిని నువ్వు ఏడిపించకు, హింసించకు. ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటారు. పశుపక్షాదుల దగ్గర నుంచి చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నీ పరబ్రహ్మ స్వరూపంగానే చూస్తూ వెళ్ళు. దేన్ని హింసించకు. అనవసరంగా ఏదో దారిలో నడుస్తూ ఉన్నావు. ఏదో రాయో, ఎండు పుల్లో కనిపించిందంటే దాన్ని తన్నుతూ వెళ్ళావనుకో. దేన్ని తంతున్నావు? డైరెక్ట్‌గా పరబ్రహ్మనే తంతున్నావు అని అర్థం జేసుకో. అట్లాంటి పనికిమాలిన పనులు చెయ్యకు నువ్వు. అది నీ ధర్మం గాదు. కర్మలు చేయకుండా ఉండవలసినవేవి, కర్మలు చేయవలసినవేవి అని చూసుకుంటున్నాం. ఆ సెక్షన్ ఇది. కాబట్టి అధర్మంగా ప్రవర్తించకు. అంత తేలికైంది గాబట్టి, అంత చులకనగా ఉంది గాబట్టి, రోడ్డు మీద వెళ్తూ నువ్వు దారిన బోయేవాడిని తన్నుకుంటూ పోతావా? డైరెక్ట్‌గా పరబ్రహ్మాన్ని తంతున్నావు. పరాత్మ పదార్థాన్ని నువ్వు కాలుతో తంతున్నావా? ఏమైపోతావు? జాగ్రత్తగుండు. గాశ్చ గావు ఆవులు అంటే స్వచ్ఛమైన మనసులతో ఉన్న ఏ జీవి అయినా సరే ఆవు వంటిదే. పోనీ అవన్నీ గూడా పక్కన పెడదాము. వాక్కులన్నీ గోవుల్లాంటివే. వేదాలు గోవులు. ఆలోచనలు గోవులు. ప్రాణాలు గోవులు. గోవు అన్న దానికి ప్రతిది గోవే. భూమి దగ్గర నుంచి ప్రతిదీ గోవే. దేన్ని హింసించకు. గోవులంటే ఆవులు. ఆవులు కూడా మళ్ళీ ఇండియాలో హైదరాబాద్‌లో మా ఇంటి పక్కన పుట్టే ఆవులేవున్నాయో, లేతే గంగి గోవులని ఏదో గంగ డోలున్నవే ఆవులు. మిగిలినవి వేరే దేశాల్లో, వేరే ప్రాంతాల్లో ఉన్న ఆవులు ఆవులు గావు. అని ఈ రకంగా ఇంత భేదంతోటి ఉన్నావంటే నువ్వు, చెప్తున్న విషయం అర్థం గావట్లేదని అర్థము. ఆవు అంటే గావ్ అన్న దానికి ఎన్ని అర్థాలున్నాయంటే, భూమి దగ్గర నుంచి మొదలుపెట్టి వాక్కులు, ఆలోచనలు, జ్ఞానము, జీవులు ప్రతిదీ వేదం దాకా అంతా అదే స్వరూపము. కాబట్టి దేన్ని హింసించకు. నీ సంగతి నువ్వు చూసుకో. ధర్మంగా ఇంతే ధర్మం. చాలా సింపుల్ ధర్మం. ధర్మాన్ని ఆచరించడం అంటే ఏమనుకుంటున్నారు? చాలా సింపుల్ మ్యాటర్. దేన్ని హింసించకు ఇంకంతే. దాన్ని మించిన పరమధర్మం ఇంకొకటి లేదు. సర్వాన్ని ఇంక అనుమానం ఉంటే చూసుకో. నేను కొన్ని శాంపిల్‌కి కొన్ని పేర్లు అవి ఇవి చెప్పాల్సొచ్చింది. ఎగ్జాంపుల్స్ అడిగితే చెప్తాను. కాబట్టి కొన్ని చెప్పాను. కానీ అసలు అది ఇదని ఏం లేదు. దేన్ని హింసించకు నువ్వు. అది స్టాండర్డ్ రూల్ పెట్టుకో. నిన్ను గూడా నువ్వు హింసించుకోకు. ఆ రకంగా ఉండడము ధర్మము. ఇట్లా లేకపోవడము అధర్మము. చాలా సింపుల్. నాస్తిక్యం వేదనిందాంచ దేవతానాంచ కుత్సనం ద్వేషం దంభం చ మానం చ క్రోధం తైక్ష్ణ్యం చ వర్జయేత్. నాస్తిక్యం ఇవన్నీ ఇట్లానే జెప్తారు. నిజంగా ఉందా? అని అనుమానించడం మొదలుపెట్టొద్దు. శ్రద్ధ అత్యవసరం మనకు. శ్రద్ధ అంటే ఆస్తిక్య భావన ఉన్నది అన్న నమ్మకము. శ్రద్ధ లేకపోవడము నాస్తిక్యము. నాస్తిక్యం అంటే నాస్తికులు అంటే ఏమనుకుంటున్నామో, నాస్తికులు అంటే శ్రద్ధ లేనివాడు. భగవంతుడు చెప్పిన మాట మీద శ్రద్ధ లేనివాడు, నమ్మకం లేనివాడు నాస్తిక్యుడు. అట్లా ఉండరాదు. ఏమైపోతావు? దేవుడు చెప్పిన మాట నమ్మకపోతే నువ్వు దేవుడికే లొంగకపోతే, ఇంక మనుషుల మాట వింటావా? దేనికి లొంగకపోతే ధర్మానికి కట్టుబడి ఉంటావా? కట్టు తప్పిపోవు.
అందుకని అట్లా చెయ్యరాదు అని చెప్తూ ఉంటాయి మన శాస్త్రాలు. అందుకని నాస్తిక్యం వద్దు. వేద నింద చెయ్యరాదు. వేదం చెప్తున్న దాన్ని అనుమానంతో మనము తూలనాడరాదు. ఎందుకు? అనుమానాలతో ఉంటే సంశయాత్మ వినశ్యతి అని శాపం పెట్టారు మన భగవంతుడు భగవద్గీతలో. అట్లా మనం చేసుకోకూడదు. దేవతలను కుళ్ళు బుద్ధితో మనము గ్రహించరాదు. ఒక దేవత గొప్ప, ఒకటి తక్కువ, ఇది మా దేవుడు, అది నీ దేవుడు. అసలు దేవతలు ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? అక్కడున్నారా? నువ్వు చూసావా? అని ఇన్ని రకాలుగా మనము ప్రశ్నించరాదు. ఎక్కువ తక్కువలు చూడరాదు. నా దేవుడు గొప్ప, నీ దేవుడు దిబ్బ అని అనవసరంగా గొడవలన్నీ పెట్టుకోరాదు. ఉన్మాదాలతో, మౌఢ్యాలతో ఉండరాదు. ఆ రకంగా చేయడం కూడా భగవంతుడికి చాలా కోపం తెప్పించే పని. నాస్తిక్యం, వేద నింద, దేవతలను తూలనాడడము, వారి పట్ల కుత్సిత భావంతో ఉండడము ఇవన్నీ శ్రద్ధ లేకపోవడం. ఆయన శ్రద్ధ ఒకటి, అసూయ ఒకటి రెండే చెప్తూ ఉంటారు. పోయిన వారం కూడా చూసుకున్నాము. కాబట్టి శ్రద్ధ గురించి ఇక్కడ చెప్పారు కదా! ఇట్లా చెయ్యరాదు. ఇవన్నీ వర్జయ్యే వదిలిపెట్టాలి. అశ్రద్ధ, అశ్రద్ధకు సంబంధించిన ఏవైనా సరే వదిలిపెట్టాలి. ఇప్పుడు అసూయ గురించి చూద్దాము. ద్వేషం ఉండరాదు. మనకు అసూయ ఉంటేనే ద్వేషం. అసూయ, ద్వేషాలు ఈసు, అసూయ ఎప్పుడు కలిసి ఉంటాయి. ద్వేషం ఎప్పుడు అసూయతోటే ఉంటుంది. కాబట్టి ద్వేషం వదిలిపెట్టావంటే అసూయ తొలగిపోతుంది. అనసూయ అయితేనే ఆత్మజ్ఞానానికి అర్హత లభిస్తుంది. కాబట్టి ద్వేషం వదిలిపెట్టాలి. దంభము కూడా ఎప్పుడైనా సరే అసూయతోటే కలుగుతుంది. మానము, అభిమానము, దేహాభిమానము, జాత్యభిమానము, విద్యాభిమానము, ధనాభిమానము, రూపాభిమానము, ఇంకా ఆ అభిమానం, ఈ అభిమానం అన్నీ దేనివల్ల? అసూయ వల్లే ఉంటుంది. నా గొప్పతనం అందరూ చూడాలి అని, పక్కన వాళ్ళ లోపాలని మనం ఎత్తి చూపించాలని. క్రోధం ఉంటే ద్వేషం ఉంటుంది. ద్వేషం ఉంటే కోపం ఉంటుంది. ద్వేషము ఆంతరంగికమైన విషయము. క్రోధము బయటబడి తెలుస్తుంది దాని చేష్ట. తీవ్రంగా ఉండడము, తైక్ష్ణ్యము ఇటువంటివన్నీ వర్జించి ఉండాలి. వీటికి దూరంగా ఉండాలి. ఎందుకు అంటే అధార్మికః నరహయ్యః హి యస్య చాపి అనృతం ధనం హింసారతః చయ్యః నిత్యం నయిహ అసౌ సుఖం ఏధతే. అధార్మికుడంటే ఎవరు? హింసావృత్తితో ఉన్నవాడు, ద్వేషం, దంభం, మానం, క్రోధం తీవ్రమైన స్వభావంతో ఉన్నవాడు అధార్మికమైన నరుడు. ఎవడైతే అటువంటి అధార్మికమైన నరుడు ఉంటాడో, అధార్మికుడంటే ఎవరు? పరమాత్మకు పరమ కోపం తెప్పించేవాడు, అధార్మికంగా ప్రవర్తిస్తున్నవాడు. ఇప్పుడు అటువంటి వాడెవడున్నాడో, ఎవడికైతే అబద్ధము ధనమై ఉంటుందో, అధర్మమున్నది అంటే అబద్ధము గ్యారంటీ. ఇదే విషయం చెప్తూ మనకు మన వ్యాసుల వారు భాగవతంలో 4వ అధ్యాయంలో అధర్ముడి వంశ చరిత్ర చెప్తాను అనుకుంటూ కథలాగా చెప్తారు. అధర్ముడున్నాడు. ఆయన మృష అని ఒక భార్యను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకేంటో దంభము, దర్పము అట్లాంటివేదో పిల్లలు కలిగారని ఏంటో చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం అంతా ఇదే చెప్పారాయన. అధర్మం ఉన్నది అంటే అనృతం అబద్ధము. మృష అంటే అబద్ధం. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ అబద్ధం ఉంటుంది. ఈ విషయాన్ని మనము వ్యాస భాగవతంలో 4వ అధ్యాయంలో మొదలుపెడుతూనే కొద్ది సర్గలు అవగానే వస్తుందది మనకు ధ్రువోపాఖ్యానం కన్నా అక్కడ చూసుకున్నాము. పోతన భాగవతంలో కూడా చూసుకున్నాము. అధర్మం ఉంటే అబద్ధాలు చెప్తారు. ధర్మంగా ఉన్నవాళ్ళు అబద్ధం చెప్పరు. ఎందుకు అంటే ధర్మము, సత్యము కలిసి పనిచేస్తూ ఉంటాయి. అధర్మము, అసత్యము కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఏదైతే వాడు ఒక మాట అన్నాడో దాన్నే చేస్తూ ఉన్నాడు అంటే వాడు సత్యం వద, ధర్మంచార ఆ రెండిటిని పాటిస్తున్నాడని అర్థం. ఒకవేళ వాడు అధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడంటే అసత్యాన్ని చెప్తాడు. ఆ 2 కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఎవరికైతే అధర్మం ఉన్నదో, ఎవడైతే అధర్ముడో వాడికి అబద్ధము వాడి ధనమై ఉంటుంది. ఈ 2 ఉన్నాయంటే హింస. మీరు మళ్ళీ వెనక్కి వెళ్లి కావాలంటే
మన భాగవతంలో, వ్యాస భాగవతంలో, పోతన భాగవతంలో రెండిట్లో ఎక్కడైనా సరే ఆ 4 అధ్యాయంలో ధ్రువోపాఖ్యానం కన్నా ముందుంటుంది. చూడండి. హింస వాటికి కలిగే లక్షణము. అధర్ముడనున్నాడు, మృష అని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని ఏంటో కథగా రాస్తారు. అధర్మం ఉన్నదంటే మృష, అనృతము వాటికి హింస. కాబట్టి ఆ హింస అన్న రతి ఒకటి మనసులో హింస వద్దురా వదిలిపెట్టు అని ఎందుకు చెప్పారు? ఇక్కడ హింస చేసావంటే చెడిపోతావని జెప్పారు. ఈయనకు కోపమొస్తుంది కాబట్టి చేయకని జెప్పారు. అసల హింస ఎందుకు కలుగుతుంది? హింసా ప్రవృత్తి ఎందుకుంటుంది వాళ్ళలో అంటే, వాడిలో అధర్మం ఉన్నది అంటే అబద్ధం ఉంటుంది. అధర్మము, అబద్ధం ఉన్నాయంటే హింసా ప్రవృత్తి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ 3 ఉన్నాయండి. ఇంకా కొన్ని జెప్పారక్కడ. అది చూడండి. అది చాలా ముఖ్యం అసలు. యాక్చువల్‌గా ఆ సెక్షన్ భాగవతంలో ఆ సెక్షన్ బంగారం అది. జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఇక్కడ 3 జెప్పారు గానీ, అక్కడ ఇంకా కొన్ని ఎక్కువ జెప్పారు. అవన్నీ మనలో ఎక్కడెక్కడ ఉంటది వాటిని తగ్గించుకుంటూ పోవాలి. అవన్నీ తగ్గుతూ పోతే అధర్మం తగ్గుతూ పోతుంది. ఎంత ఎంత అధర్మం తగ్గుతుందో అంత అంత ధర్మం మనలో పెరుగుతుంది. ఎంత ఎంత ధర్మం మనలో పెరుగుతుందో అంత అంత సత్యం పెరుగుతుంది. ఎంత ఎంత సత్యం పెరుగుతుందో అంత సత్‌గా మనం ఉంటాము. సచ్చిదానందానికి అంత దగ్గరై ఉంటాము. పరాత్మతత్వానికి అంత దగ్గరవుతాము. అట్లా ఉండాలి. కాబట్టి అధర్మము, అబద్ధము ఉన్నదంటే హింస గ్యారంటీ. ఇంకా కొన్ని గూడా ఉంటాయి. అవన్నీ అందులో జూసుకుందాము. నాకు చూపించాలనిపిస్తే వచ్చే వారం మళ్ళీ అవి ఒకసారి చూపించి, అక్కడి నుంచి ఈ తర్వాత పద్యాలు జెప్తాను. లేకపోతే ఈలోగా గూడా మీరు అవన్నీ యాక్సెస్ ఉన్నాయి గాబట్టి మనకి, వెళ్లి తప్పకుండా చూడండి. మనం సొంతంగా ప్రయత్నం చేయాలి. నేను చెప్పేది నేను చెప్తాను. కానీ నేను చెప్తున్నానని మాత్రం మీరు అక్కడ కూరుకున్నారంటే, మీ సొంత ప్రయత్నం చేయకపోతే మీ మనసు ఇన్వెస్ట్ అవ్వదు. ఆ తర్వాత ఎందుకంటే నేను చూసుకుంటాను, నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, నేను ప్రయత్నం చేసుకుంటాను, నేను ప్రవక్తనయ్యను, నేను ఆచార్యుడినవుతాను. నేను 2 ప్రయత్నం చేసుకుంటాను. తండ్రిగా మీకు గురువుగా కూర్చోబెట్టి చెప్తాను. కానీ ప్రయత్నం మాత్రం మీరు చేసుకోవాలి కదా మరి. అందుకని. నేను చేస్తే నాకొస్తుంది. నేను వక్తనై చెప్తాను. దాన్ని అదే విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాను. ఈ 2 చేస్తే నాకొస్తుంది. మీరు ఊరికినే వింటే మీకేమొస్తుంది? ఉన్నదక్కడ ఇన్ఫర్మేషన్ అని జనరల్‌గా తెలుస్తుంది. కానీ మీరు ఒకవేళ యాక్చువల్‌గా వెళ్లి అవన్నీ చూసుకొని మళ్ళీ అవకాశం ఉంటే నోట్స్ రాసుకొని, మీలో ఎక్కడెక్కడ ఆ లక్షణాలున్నాయని అనిపిస్తుందో కొంచెం ఎక్కడ కనిపించినా సరే అసలు లేవని చెప్తే కష్టము. మీ గురించి మీకు చూసుకోవడం రావట్లేదు. ఎవరికి వాళ్ళకి చూసుకుంటే ఎంతో కొంత తెలుస్తూనే ఉంటాయి. వాటిని తగ్గించుకుంటూ పోతే ఈ రకంగా మనసు ఇన్వెస్ట్ అయ్యిందంటే మాత్రం ఇంక అసలు బ్రహ్మాండం. అది అసలింకా బంగారం అసల. ఆ మనసింక బంగారం. అదసలు ఇంక ఎంత అంటే దుక్కి దున్ని జ్ఞాన విత్తనము మొలకెత్తడానికి సిద్ధమై ఉన్న పరమమైన క్షేత్రం అది. అటువంటి బుద్ధి, అటువంటి మనసు, అటువంటిదుండాలి మనకు. అయితే ఎవరికైతే అధర్మం ఉన్నదంటే, అనృతం ఉన్నదంటే, వాళ్ళలో హింస ఉన్నదంటే, వాడు అందరిని హింసిస్తూ తిరుగుతున్నాడంటే వాడిని, పరాయి వాడిని, నిత్యము అసౌవాడు ఇహ ఇక్కడ సుఖాన్ని ఏధత్తే వాడు సుఖాన్ని పొందడింక వాడికి సుఖముండదు. వాడింకా సుఖపడలేడు. ఎందుకు అంటే, సుఖం కావాలి అంటే, సుఖం కలగడం కోసము ఏ విధంగా సుఖం కలుగుతుంది, కలగదు అని మనకు మళ్ళీ భగవద్గీత గూడా చెప్తారు. ఇవాళ నేను యాక్చువల్‌గా దీన్నిక్కడ సుఖం గురించి ఓపెన్ చేసి పెట్టాను. కొంత చూపిస్తాను. వచ్చే వారం మళ్ళీ ఈ శ్లోకాలు చదివి వినిపిస్తున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. బహుశಃ నేను మళ్ళీ ఈ పద్యాలు భగవద్గీతలోవి, ఆ పద్యాలు భాగవతంలోవి అధర్మం గురించి చూపిస్తాననుకుంటున్నాను. మనసులోకొచ్చింది కాబట్టి. మీరు ఈలోగా చూసుకుంటూ ఉండండి. దాన్ని వదిలిపెట్టొద్దు. మన భగవంతుడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, సుఖం 3 రకాలుగా ఉంటుంది. అభ్యాసం వల్ల యత్ర దుఃఖాంతం నిగచ్చతి. మనము ఏ పని చేస్తూ ఉంటే, దానివల్ల మనస్సు దుఃఖానికి అంతాన్ని పొందుతుందో, దుఃఖం తొలగిపోతుందో, అది సుఖము. సుఖానికి డెఫినేషన్ ఇప్పుడు.
అందులో మళ్ళీ 3 రకాలుంటాయి. ఒకటి సాత్వికమైన సుఖం, ఒకటి రాజసికమైన సుఖం, ఒకటి తామసికమైన సుఖమని. ముందు విషంలాగా ఉంటుంది. కష్టమనిపిస్తుంది. కానీ పరిణామం పోను పోను అమృతంలాగా అది ఎంతో గొప్ప శాంతిని, ఊరటను కలిగిస్తుంది మనకు. అటువంటిదే సుఖమున్నదో సాత్వికమైన సుఖము. ఏదైతే ముందు చాలా అమృతంలాగా అనిపించి, తర్వాత పోను పోను విషంలాగా మనకి నచ్చకుండా పోతే దుఃఖాన్ని కలిగిస్తే అది రాజసికమైన సుఖము. ఏదైతే మొదటి నుంచి చివరి దాకా అజ్ఞానంలోనే ఉంచుతుందో, అజ్ఞానంతో పాటు ప్రమాదంలో ఉండి మత్తెక్కి నిద్రతో, ఆలస్యంతో, మోహంతో ఉంటామో, ఆ రకంగా ఉన్నప్పుడు కలిగే సుఖమేదున్నదో ముందు నుంచి చివరి దాకా అట్లానే ఉంటుంది. దాని పేరు తామసికమైన సుఖమని జెప్పారు. ఈ సుఖాల గురించంతా ఆయన ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేశారో భగవంతుడు. దాని గురించి మళ్ళీ ఇక్కడ ఎటువంటి సుఖం మనకి ఏ విధంగా కలుగుతుంది, ఎందుకు, ఏమి అని చూసుకుంటూ వెళ్ళాలి మనం. ధర్మంగా ఉంటే ఎటువంటి సుఖం కలుగుతుంది, అధర్మంగా కలిగే సుఖము ఎంత తొందరగా వస్తుందో తాటాకు మంటలాగా అంత తొందరగా మళ్ళీ పోతుంది. మళ్ళీ దుఃఖమే మిగులుతుంది అని చెప్తూ వస్తారు. మళ్ళీ మనం ఈ పద్యాలతో సహా కలుపుకొని, అధర్మంతో సహా కలుపుకొని చూసుకొని వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.